బాగా వర్కౌట్ అయింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతికి ఈ సినిమాని ఫ్యామిలీ మొత్తం వచ్చేసి చిన్న పిల్లలతో సహా వచ్చి ఈ సినిమా చూడొచ్చు బాబు రుబాబు అంటున్నారు అది వర్కౌట్ అయింది ఆ పాయింట్ బాబు రుబాబు అంటే మీనింగ్ ఏంటి అంటే అతనిదే అట్లా ఈ సంక్రాంతి అని అర్థం ఓకే ఓకే బాబు రుబాబు అంటే రుబాబు కింద లెక్క ఈ మెయిన్ త్రివిక్రమ్ గారు అండి త్రివిక్రమ్ గారు స్టోరీ ఏదైతే అనుకున్నారో అదే తీశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది స్టోరీ బాగుందా స్టోరీ బాగుంది నాకైతే నచ్చింది కుర్చీ మడత పెట్టాడా కుర్చీ మడత పెట్టాడు అది ఇరిగిపోయింది అంటున్నారు అందరూ ఇరిగిపోయింది అనేది మార్నింగ్ ఒక షోతోనే తెలియదు కదా దాన్ని ఏమంటారు సినిమా గ్యారంటీ ఒక 3 weeks 4 weeks ఆడిద్ది మినిమం ఒక 1 month వేసుకోండి 1 monthలో ఎంత ఎన్ని కుర్చీలు ఇరిగిపోతాయో చూడండి మీరే బాబు యాక్టింగ్ బాగుంది అయితే ఈ సినిమాలో బాబు యాక్టింగ్ చాలా బాగుంది త్రివిక్రమ్ గారు ఏదైతే స్టోరీ పేపర్ మీద రాసుకున్నారో దాన్ని ఏమంటారు కెమెరాతో తీశారు చాలా బాగా తీశారు చాలా మంది అసిస్టెంట్ తీపిచ్చారంటున్నారు అసిస్టెంట్తో తీపిచ్చారంట నాకైతే అంత ఐడియా లేదు బ్రదర్ అంటే సినిమా మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు సినిమా గ్యారంటీ ఒక 1 month ఆడిద్ది కదా ఈ 1 monthలో గ్యారంటీ 120 crores బడ్జెట్ పెట్టారు గ్యారంటీ 300 crores గ్యారంటీ సంపాదించింది బ్రో అంటే ఈ పండుగ సెలవులు ఇవన్నీ ఉన్నాయి కదా గ్యారంటీ 300 crores సంపాదించింది శ్రీలీల అసలు ఆమె మెయిన్ ఫేమస్ డాన్స్ కోసము డాన్స్ ఎరగొట్టేసింది ఆ సినిమాలో మాత్రం డాన్స్ తప్ప ఏం లేదు అంటే సినిమాలో ఆమెను చూస్తేనే ఇప్పుడు ఆమె రొమాంటిక్ గా ఉంటది ఆ సినిమాలో ఎంత రోల్ అయితే రాశారో ఎంత బాగా అయితే చూపించాలనుకున్నారో త్రివిక్రమ్ గారు అంత బాగా చూపించారు తెలుగు ఇండస్ట్రీలో తను చేసిన ఫిల్మ్ అన్ని ఫ్లాప్ అన్నాయి అంటే ఆ మిగతా అన్ని సినిమాలతో సంబంధం లేదు బ్రదర్ అంటే ఏ సినిమాకి సంబంధించింది ఆ సినిమాకే ఈ సినిమాకి వరకు మాత్రం ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ బాగా త్రివిక్రమ్ గారు చాలా బాగా రాశారు అలాగనే ఆమెను చాలా బాగా చూపించారు ఆమె అలాగే డాన్స్ బాగా వేసింది ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది మిగతా సినిమాలు అవి వేరే కారణాల వల్ల స్టోరీ నచ్చకపోవడం వల్ల అవి ఫెయిల్ అయిపోయింటాయి అందరూ తీసుకోవడం కూడా భయం వేస్తుంది ఎందుకంటే తను పెట్టుకుంటే చాలా అందరు ఫ్లాప్ అంటారు అయ్యో అలా అనుకోవడం చాలా రాంగ్ ఏ సినిమాకి ఆ సినిమాకే ఇప్పుడు దాన్ని డైరెక్టర్ చెప్పినట్టు చేసిద్ది అంతేగాని ఇప్పుడు ఆమె అయితే ఓన్గా అయితే ఏం చేయలేదు కదా డైరెక్టర్ చెప్పినట్టు చేసింది ఆ స్టోరీ జనాలకు నచ్చక ఆ సినిమాలో బాగా ఆడకపోయి ఉండొచ్చు ఈ సినిమాలో మాత్రము బాగా చేసింది చాలా బాగా ఆడిద్ది ఈ సినిమా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ